ఉన్న మా మిత్రులైన వారందరికీ, నా ప్రియ మిత్రులు ముస్లిం సహోదరులైన వారందరికీ కూడా క్రీస్తు యేసు నామం పేరిట శుభాలను తెలియపరుస్తూ, మరి గత కొద్ది కాలము నుండి బైబిలు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై అనేక సత్య సంగతులు వాస్తవాలను ప్రజల మధ్యకు తీసుకురావటం అనేది జరుగుతూ వస్తూ వచ్చింది. అందులో పనిగా చాలామంది ముస్లిం సహోదరులు కామెంట్స్ రూపంలో, మెసేజ్ రూపంలో, అలాగే ఫోన్లు చేస్తూ వ్యక్తిగతంగా తమ తమ ఉద్దేశాలు, పాస్టర్ గారు మీరు ఎలా చెప్పారు కదా అక్కడ అలా లేదని, లేకపోతే ఈ మాట మీరు ఎలా చెప్పారు కదా ఈ మాటకి అరబిక్ భాషలో దీనికి అర్థం మరొకలా ఉంటుందని, ఇలాగ పలు విధాలుగా ముస్లిం సహోదరులైన వారు తెలియపరుస్తూ తమ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. చాలా సంతోషం. అయితే వారు పెట్టేటువంటి మెసేజ్ కామెంట్స్ సందర్భాలు ఏమిటంటే, యేసుక్రీస్తు మీరు బైబిల్ ప్రకారంగా మీరు దేవుడు అంటున్నారు, వాస్తవానికి ఆయన దేవుడు కానే కాడు, ఆయన కేవలం అందరిలాంటి ఒక సామాన్యమైనటువంటి ప్రవక్త, ఆయనకు కూడా గ్రంథం ఇవ్వబడినది. మొహమ్మద్ వారికి ఎట్లా అయితే ఖురాన్ అనేటువంటి గ్రంథం ఇవ్వబడినదో, ఈసా ప్రవక్త గారి యొక్క కాలములో ఈసా గారికి కూడా ఆయన గ్రంథాన్ని ఇచ్చారని చెప్పేసి ఖురాన్ సూరే మరియం అంటే ఖురాన్ 19:27-33 వరకు చదివితే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది. నేను చదివి వినిపిస్తాను ముందుగా. తర్వాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతి వారి యొద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, ఓ మరియం, నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారోను సోదరి, నీ తండ్రి కూడా చెడ్డ మనిషేమి కాడే, నీ తల్లి కూడా నీతి భావ్యమైనటువంటి నడవడక కలిగిన స్త్రీయే కదా. అందుకు మరియం ఆ బాలుని వైపు చేసైగ చేసి చూపించింది. దానికి ప్రజలు, ఉయ్యాలలోని ఈ పసిపిల్లవాడితో మేము ఎట్లా మాట్లాడగలము అని అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా పలికాడు, నేను అల్లాహు దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ఆయన ఒక ప్రవక్తగా నియమించాడు, నేను ఎక్కడ ఉన్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు, నేను జీవించే కాలము అంతా నమాజును జకాతును పాటించమని నాకు ఆజ్ఞాపించాడు. అంటే నేను బ్రతికి ఉన్నంత కాలము నమాజు చేయాలి, రెండవది జకాత్ అంటే దాన ధర్మాలు చేయాలి. జకాత్ అనే మాటకు అర్థం ఏంటి? ధర్మం చేయుట, మనకున్నంతలో ఎదుటివాడికి మనం పెట్టడం ధర్మం, జకాత్. ఈ ముస్లిం సహోదరులు కామెంట్స్ రూపంలో ఎక్కువ ఇది తెలియపరుస్తూ, యేసుక్రీస్తు అందరిలాంటి వారే, మొహమ్మద్కు ముందు వచ్చారు, మొహమ్మద్ వారికి ఖురాన్ గ్రంథం ఎలాగైతే ఇవ్వబడిందో అలాగే ఈసా ప్రవక్త గారికి కూడా, అనగా యేసుక్రీస్తు వారికి గ్రంథం ఇవ్వబడింది అని చెప్తున్నారు. నేను ముస్లిం సహోదరులను ఈ విషయంలో రెండు ముఖ్యమైన విషయాలు నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగనే ఫేస్బుక్ ద్వారా ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నట్లు మీరు కూడా మంచి మనసుతో వాస్తవాలను బయటికి తీసుకురావాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప ఒక దానిని కించపరచాలనేటువంటి ఉద్దేశం అయితే కాదు. కాకపోతే వాస్తవాలను మాత్రం వెలుగులోకి తీసుకురావాలనేటువంటిది నా ఉద్దేశం. ఒకవేళ ముస్లిం సహోదరులైనటువంటి మీకు మహమ్మద్ బాగా మీకు నచ్చుతారు, ఎందుకంటే మీరు ఆయన మార్గంలో నడుస్తున్నారు. అవతల వారు అనగా క్రైస్తవులు కానీ యూదులు కానీ మీకు నచ్చారు. అంటే క్రైస్తవులు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు, యూదులు అనబడిన వారు సృష్టికర్త అయిన నిజదేవుడైనటువంటి యెహోవాను అనుసరించేటువంటి ప్రజలు. పోతే మీరు మహమ్మదు ద్వారా వెలుగులోకి తీసుకురాబడినటువంటి అల్లా అనే పేరు కొత్తదేం కాదు. మహమ్మద్కు పూర్వము నుండి బాలా అనేటువంటి పదము నుండి అల్లా అనేటువంటి పదం వచ్చింది. లాతు అనేటువంటి విగ్రహం నుండి లా అంటే అల్లా అనేటువంటి పదం వచ్చింది. ఇలా చెప్పుకుంటే అల్లా అనేటువంటి పేరు మహమ్మద్కు పూర్వం నుండి కూడా వాడుకలో ఉంది. ఇకపోతే మొహమ్మద్ యొక్క తండ్రి పేరు అబ్దుల్లా లా అంటే అల్లా యొక్క దాసుడు అని అర్థం. అలాగే మహమ్మద్కు పూర్వం నుండి కూడా మహమ్మద్ అనే పేర్లు చాలా ఉన్నాయి. మహమ్మద్ అనే పేరు కలిగిన వ్యక్తులు అంతకుముందు చాలా మంది ఉన్నారు. ఇది మహమ్మద్ అనే పేరు మహమ్మద్ నుండే కొత్తగా మహమ్మద్ అనే పేరు వెలుగులోకి రాలా.
మహమ్మదు పుట్టకకు పూర్వము నుండే మహమ్మద్ అనేటువంటి పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా యేషువా అనేటువంటి పదము యేసుప్రభు వారికి ఏదో కొత్తగా పెట్టిందేం కాదు. యేషువా అనేటువంటి పదము కలిగినటువంటి వారు అంతకుముందు చాలామంది ఉన్నారు. యెహోషువ అనేటువంటి పదము నుండి యేషువా అనేటువంటి పదం అలాగా వెలుగులోకి వచ్చింది. కాబట్టి యెహోషువ అనేటువంటి పదాలు, యేషువా అనేటువంటి పదాలు ఆ కాలంలో ఎంతోమంది వ్యక్తులకు ఆ పేర్లు పెట్టబడ్డాయి. అదే క్రమంలో మరియమ్మకు పుట్టినటువంటి యేసు ప్రభు వారికి కూడా యేసునో లేకపోతే యేషువా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అంతే తప్ప యేసు కాడి నుండే కొత్తగా యేసు ప్రభు అనేటువంటి పేరు వెలుగులోకి వచ్చింది అనేటువంటి మాట కరెక్ట్ కాదు. అలాగే పాత నిబంధనలు ఎక్కడైతే అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు అనే పదం వస్తుందో అక్కడ మెస్సయ్య అనేటువంటి పేరు ఖచ్చితంగా వస్తుంది. మెస్సయ్య అనేటువంటి మాటకు అర్థం అభిషిక్తుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అలాగే మెస్సయ్య అనేటువంటి పేరు వస్తుంది. క్రీస్తు అనే శబ్దానికి మెస్సయ్య అనేటువంటి పేరు కూడా వస్తుంది. యాజక ధర్మము జరిగించే సందర్భంలో, అభిషిక్తుడనే ప్రతి సందర్భంలో మెస్సయ్య 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 అనేటువంటి పదము వస్తుంది. కాబట్టి యేసు కాడి నుంచే మెస్సయ్య, యేసు కాడి నుంచే యేసు అనే పదం కాదు, కానీ అంతకుముందు చాలామంది ఆ పేరులు కలిగి ఉన్నారు. అదే క్రమంలో మహమ్మదుకు పూర్వము నుండి కూడా మొహమ్మద్ అనే పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అలాగే ఇష్మాయేలుకి మొట్టమొదట ఇబ్రాహిం కాలం మొదలుకొని మొహమ్మద్ పుట్టే వరకు కొన్ని వేల మంది ఇష్మాయేల్ అని పేరు గల వ్యక్తులు బోల్డు మంది ఉన్నారు భూమి మీద. అబ్రాహం అనేటువంటి వ్యక్తికి ఆ జీవితం మొదలు మొహమ్మద్ కాలం వచ్చరికి కొన్ని వేల లక్షల కొలది అబ్రాహం అనే పేరు కలిగిన వ్యక్తులు బోల్డు మంది భూమి మీద పుట్టుంటారు. అలాగే మహమ్మద్ అనే పేరు మహమ్మద్కు పెట్టక పూర్వమే మహమ్మద్ అనేటువంటి పేరు కలిగిన వారు ప్రపంచంలో అప్పటికి ఎంతో మంది ఉండే ఉంటారు. అబ్దుల్లా అనేటువంటి పేరు మహమ్మద్ తండ్రికి పెట్టబడింది. అంతకు ముందు నుండి కూడా అబ్దుల్లా అనేటువంటి పేరు గలవారు ఆనాటి నుండి ఈనాటి వరకు బోల్డ్ మంది అబ్దుల్లాలు ఉన్నారు, బోల్డ్ మంది ఆ యొక్క మహమ్మద్ అని పేరు గలవారు ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, ఈసా ప్రవక్త గారికి అల్లా ఒక గ్రంథాన్ని ఇచ్చారని మీరు అంటున్నారు కదా, అంటే మీ ఖురాన్లో ఈ మాట రాయబడింది కదా. ముహమ్మద్ వారికి ఇవ్వబడింది ఖురాన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని మీరు 10 మంది మధ్యలో తీసుకొస్తూ ఇది అల్లా యొక్క అంతిమ గ్రంథం, ముహమ్మద్ ప్రవక్త గారికి అల్లా ఇచ్చిన దైవ గ్రంథం అని మీరు చెప్తున్నారు. సరే, ఈ విషయం బాగుంది. మరి ఈసా ప్రవక్త గారికి ఒక గ్రంథం ఇచ్చారు అని అన్నప్పుడు అల్లా అనబడిన ఆ దేవుడు, అంటే మీరు పూజించే మీ అల్లా ఈసా ప్రవక్త గారికి నిజంగా ఒక గ్రంథమే గనుక ఇచ్చుంటే గనుక ఆ గ్రంథాన్ని అల్లా ఏ భాషలో ముద్రించి ఇచ్చాడు? ఇది మీ ఖురాన్లో నుండి చూపించాలా? పబ్లిక్లో మీరు చెప్పాలి ఈ మాట. పబ్లిక్లో మీకు ఆ గ్రంథాన్ని తీసుకురావాలి. మరలా చెప్తున్నాను, ఈ ఖురాను 19, 27, 30 ఆ యొక్క 3 వచనాలు చెప్పబడిన మాట, నేను ప్రవక్తను, అల్లా నాకు గ్రంథం ఇచ్చారు అన్న ఈ మాట మీరు ఖురాన్లో రాసుకున్నారు కదా. నిజంగా ఈసా ప్రవక్త గారు అంటే యేసుక్రీస్తు వారికి అల్లా, అంటే మీరు పూజించే మీ అల్లా నిజంగా ఈసా ప్రవక్త గారికి ఒక గ్రంథం ఇచ్చుంటే గనక మీ అల్లా ఆ గ్రంథాన్ని ఏ భాషలో రాసి పంపించారు అది చెప్పాలి. ఒకటి, సమాజం మధ్యలోకి ఖురాన్ గ్రంథాన్ని మీరు తీసుకొస్తున్నట్లు మరి ఈసా గ్రంథం కూడా సమాజంలో ఉండాలి కదా. ఎక్కడ ఉంది ఈసా గ్రంథం? అంటే అల్లా ఈసా గారికి ఇచ్చిన, స్వయంగా అల్లా ఇచ్చినటువంటి గ్రంథం ఏది? మీరు ఒకసారి చూపించాలి ఆ గ్రంథాన్ని. 10 మంది మధ్యలోకి తీసుకొని రావాలి. ఖురాన్ ఎలాగైతే మీరు చూపిస్తూ ఈ ఖురాన్ని మొహమ్మద్ వారికి అల్లా ఇచ్చారని మీరు అంటున్నారో, మరి ఈసా గారికి కూడా అల్లా గ్రంథం ఇచ్చుంటే గనుక మరి ఆ గ్రంథం ఏది ఇప్పుడు? ఆ గ్రంథం ఎక్కడున్నది ఇప్పుడు? ఇది నా మాట కాదు, ఖురానులో మీరు విశ్వసించే మీ ఖురాను 19, 27, 33లో మాటని చెప్తూ ఉన్నాను. ఏమనంటే అల్లా ఈసా గారికి గ్రంథాన్ని ఇచ్చారు, అల్లా గారికి ఈసా ప్రవక్త దాసుడు అని తెల్లారితే మీరు నా కామెంట్స్ చాలా వరకు మెసేజ్లు పెట్టారు. అల్లా గారు ఈసా ప్రవక్త గారు గ్రంథాన్ని ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఇచ్చిన గ్రంథం ఏది? ప్రస్తుతం ఏ భాషలో ఉంది? అది ఎక్కడున్నది? మరి మొహమ్మద్కి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు మరి ఈసా గారికి ఇచ్చిన గ్రంథాన్ని కూడా మీరు చదవాలేమో కదా. ఎందుకంటే మీ ఖురాన్ సాక్ష్యం ప్రకారం మీ ఖురాన్లో ఆ మాట ఉంది కాబట్టి ఖురాన్ గ్రంథం మీరు అలాగా చదువుతున్నారు, సంతోషం. మరి అదే క్రమంలో అంతకు ముందు వచ్చిన ఈసా ప్రవక్త కూడా మీ అల్లాయే ఒక గ్రంథాన్ని ఇచ్చాడు అన్నప్పుడు మీ అల్లా గారి మీద మీకు గౌరవం ఉంటే గనక, మీ అల్లా గారిని నిజంగా మీరు పూజించేవారైతే గనక మీ అల్లా గారు ఇచ్చినటువంటి
ప్రవక్తలకి ఇవ్వబడిన సమస్త గ్రంథాలను మీరు పఠించాలి కదా, ఆ గ్రంథాలను విశ్వసించాలి కదా, ఆ గ్రంథంలో ఉన్న వాస్తవాలు మీరు చెప్పాలి కదా. సరే, మిగతా ప్రవక్తల సంగతి నేను అడగట్లేదు, ఒక్క యేసుక్రీస్తు కోసం నేను మాట్లాడుతాను. ఇక్కడ యేసుక్రీస్తుకు ఇవ్వబడిన ఆ గ్రంథం పేరేంటి? ఒకవేళ ఆ గ్రంథం పేరు మీద ఇప్పుడు మీరు గ్రంథాన్ని చూపిస్తారా? ఆ పేరు మీద యేసు ప్రభు వారికి మీ అల్లా ఇచ్చినటువంటి గ్రంథం యొక్క పేరేమిటి? మొదటి మాట, ఆ గ్రంథం ఏ భాషలో అచ్చువేయబడింది లేక ముద్రించబడినది? మరి ఈసా ప్రవక్తగా గ్రంథం ఇచ్చినప్పుడు అది ఈ రోజు కూడా భూమి మీద ఉండాలి కదా. ఎందుకంటే మీరేం తెలుసుకోవటానికి ఆ గ్రంథంలో మరి మీ అల్లా ఏం చెప్పారు మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఖురాన్లో మహమ్మద్ వారికి ఏం చెప్పారని మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఖురాన్ అనేది మన చేతుల్లో కనబడుతుంది కదా. మరి ఈసా ప్రవక్త గారికి ఇచ్చిన గ్రంథం ఏంటో మనకు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఆ గ్రంథం ఏ లిపి ఏ భాషలో ఉంది? ఒకటి, ఆ గ్రంథం పేరేమిటి? మూడు, ఆ గ్రంథంలో అసలు అల్లా ఏం చెప్పుకొచ్చారు ఈసా ప్రవక్త గారికి, లేక ఆనాటి సమాజంకి ఏం చెప్పమని ఆదేశించారు? కానీ ఈ విషయాలన్నా మీకు తెలియాలి కదా. పైగా యేసు వారు ఏం బోధించారో ఆ గ్రంథంలో ఉండాలి కదా. ఆయన చెప్పిన మాటలు ఏమిటి, లేక ఏం చెప్పమన్నారన్న మాటలు కానీ ఆ గ్రంథంలో ఉంటాయి కదా. దయచేసి ఆ గ్రంథాన్ని ఒకసారి సమాజం మధ్యలో తీసుకొని వచ్చి, ఇదిగో ఈ గ్రంథము ఖురాన్ షరీఫ్, దివ్య ఖురాన్, ఇది మొహమ్మద్ వారు అంతిమ దైవ ప్రవక్త గారికి అల్లా ఇచ్చిన గ్రంథం అని మీరు ఎట్లా చెప్తుంటున్నారో సరిగ్గా అదే సమాజం మధ్యలోకి ఇదిగో ఖురాన్లో చెప్పినట్లు ఈసా ప్రవక్త గారికి ఇయ్యబడిన గ్రంథం ఇదే, ఇదిగో ఈ గ్రంథం పేరు ఫలానా, ఈ గ్రంథము ఫలానా లిపిలో లేకపోతే ఫలానా భాషలో ఇది ముద్రించబడింది లేక అచ్చువేయబడినది, లేక అల్లా ఫలానా గ్రంథములో రాసి ఈసా ప్రవక్త గారికి ఇచ్చేశారు, ఇది స్వయంగా అల్లా రాసి పంపించి యేసు చేతికి ఇచ్చిన గ్రంథము. కాబట్టి ఇదిగో ఖురాన్తో పాటు ఈ గ్రంథాన్ని కూడా మేము విశ్వసిస్తున్నాం. ఈ గ్రంథములు ఈసా ప్రవక్త గారికి అల్లా ఇలా చెప్పారు అని ఈ మాటలైన సమాజానికి మీరు చెప్పాలి కదా. తెల్లరితే కామెంట్స్ రూపంలో ఈసా ఒక దాసుడు, అల్లాహు ఈసా ప్రవక్త గారికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు అంటున్నారు. మన గ్రంథం ఏది, ఎక్కడుంది? ఆ గ్రంథం యొక్క పేరేమిటి? ఆ గ్రంథం ఏ భాషలో లిపి చేయబడింది లేకపోతే లిఖించబడినది? అసలు ఆ గ్రంథములు మీ అల్లా ఏమేమి చెప్పారు, సమాజానికి ఏం చెప్పమని యేసు ప్రభు వారికి మీ అల్లా చెప్పారు? మరి మాలాంటి వాళ్ళు ఈ మాటలు అడిగినప్పుడు మీ నుండి సమాధానం రావాలి కదా, మీ నుండి సమాధానం రావాలి కదా. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చెయ్యండి. సహోదరులారా, ఏదైనా మనం సమాజంలో మాట్లాడినప్పుడు సరిగ్గా మాటకు మాట కలవాలి. లేని మాటలు మనం చెప్పామనుకో ప్రజలు ప్రశ్నించే వాటి మన సమాధానం మన నుండి లేదు. యేసుక్రీస్తు కొరకు సమాజం ఏం చెప్పినా యేసుక్రీస్తు కొరకు ఎట్లా ఆ ప్రశ్నలకు ఎట్లా సమాధానం చెప్పాలనేది క్రైస్తవుల చేతుల్లో ఉండేటువంటి క్రొత్త నిబంధన అనేటువంటి న్యూ టెస్టిమెంట్ అనేటువంటి బైబిల్లో ఒక భాగం, 27 పుస్తకములు కలిగినటువంటి గ్రంథము క్రొత్త నిబంధన. పాత నిబంధన అనేది ప్రస్తుత క్రైస్తవుల చేతుల్లో ఉండేటువంటి 39 పుస్తకాలు, ఆది కాండము నుండి ఆ యొక్క మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు కలిగిన గ్రంథం. సరే, ఇందులో కొన్ని గ్రంథాలు ఎక్కువగా ఉన్న నష్టమేమీ లేదు. మకాబీలని పలానా ఒకళ్ళు ఉంటే నష్టమేమీ లేదు. ఉన్నాయి తీసేస్తే గనుక అది తప్పది. కాబట్టి ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఒకవేళ యేసు కోసం మీరు ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే కనుక వాటికి సమాధానము ఈ గ్రంథములో నుండి ప్రపంచ క్రైస్తవులు సమాధానం చెప్తారు తప్ప ఈ గ్రంథాన్ని దాటుకొని చెప్పవలసిన అవసరత ప్రపంచ క్రైస్తవులకు లేదు, అందులో నాకు కూడా లేదు. నేను ఏదైనా మాట్లాడాలి అని అంటే బైబిల్ టు బైబిల్లో ఉన్న వచనాలనే తీసుకుని నేను మాట్లాడాలి. ఇప్పుడు మీ ఖురాన్ ప్రకారము ఈసా ప్రవక్త గారికి మా అల్లా ఒక గ్రంథాన్ని ఇచ్చారని తెల్లారితే మీరు చెప్తున్నారు కాబట్టి ఆ యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి గ్రంథము మీ చేతుల్లో ప్రజెంట్ ఉందా? ఎక్కడికైనా మీరు సభలకు వచ్చినప్పుడు లేకపోతే మీరు సభలు పెట్టినప్పుడు మీరు ఖురాన్నే చూపిస్తారు మాటికి. ఇలా చూపిస్తూ అంతిమ దైవ ప్రవక్తగా అల్లా ఇచ్చినటువంటి గ్రంథం ఈ ఖురాన్ గ్రంథం అని మీరు చెప్తున్నారు కదా. మరి ఈ గ్రంథము అల్లా మొహమ్మద్ వారికి ఇచ్చారన్నప్పుడు అదే మీ అల్లా యేసు వారికి కూడా గ్రంథాన్ని ఇచ్చారు మీరే అంటున్నప్పుడు తెల్లారితే
మరి ఆ గ్రంథం ఏదో మీరు చూపించాలి కదా, సమాజం మధ్యలో తీసుకురావాలి కదా. తీసుకొని వచ్చి ఇదిగో మా మహమ్మద్ వారికి అల్లా ఇచ్చిన ఖురాన్ ప్రకారము మీ ఈసా ప్రవక్త గారికి కూడా మా అల్లా ఇచ్చిన గ్రంథం ఇది అని మీరు చెప్పాలి. అప్పుడు మీరు నిజం మీద నిలబడిన వారు అవుతారు, నిజం మాట్లాడేవారు అవుతారు. మాటలైతే మీరు పొక్కేస్తున్నారు, మాటలు చెప్పేస్తున్నారు, మాటలు దాటిపోతున్నారు, కానీ నిజం అనేటువంటి వాస్తవం దగ్గర మీరు నిలబడలేకపోతున్నారు, ముస్లిం సహోదరులైనటువంటి మీరు. కాబట్టి నెంబర్ 1 నేను అడిగేది, మీ అల్లా ఇచ్చిన గ్రంథం ఏ భాషలో ముద్రించబడిన గ్రంథం యేసు ప్రభు వారికి లేక ఈసా ప్రవక్త ఇచ్చారు? అది ఏ కాలంలో ఇచ్చారు? అది ఏ భాషలో ఉంటుంది? ప్రస్తుతం ఆ గ్రంథము మరి ఈసా ప్రవక్త గారికి ఇచ్చుంటే కనుక ఆ గ్రంథం ప్రస్తుతం భూమి మీద ఉండాలి కదా. ఎందుకంటే ఖురాన్ ఉన్నట్లు, ఖురాన్ ఆల్రెడీ ఉంది కదా భూమి మీద, అలాగే ఉన్నట్లు ఆ గ్రంథం ఉండాలి కదా. తెల్లారి మీరు యేసు కోసం చెప్తూ ఉన్నప్పుడు ఆ గ్రంథం ఏంటో మీరు సమాజానికి చూపించాలి కదా. ఇదిగో ఈసా కోసం ఈ మాటలు ఇందులో ఇలా రాయబట్టి ఇది మాత్రమే అల్లా ఈసా గారికి ఇచ్చిన గ్రంథం అని ప్రత్యేకంగా గ్రంథం మీరు చూపించాలి కదా. దయచేసి ఈసారి నుంచి ఆ గ్రంథం ఏదో ముందు మీరు తెలుసుకోనండి. యేసు వారికి అల్లా ఇచ్చిన గ్రంథం ఏదో తెలుసుకోండి. అది ఏ భాషలో వచ్చిందో అది కాస్త మీరు తెలుసుకొని ఇతరులకు మీరు చెప్పండి. తర్వాత ఆ గ్రంథంలో ఏ ఏ సంగతులు అల్లా యేసు ప్రభు వారికి చెప్పారో ఆ విషయాలు సమాజంలో మీరు చెప్పండి. చెప్పేటప్పుడు గ్రంథాన్ని చేతితో పట్టుకొని మీరు చెప్పాలి, చేత్తో ఆ గ్రంథాన్ని పట్టుకొని మీరు చెప్పాలి. కాబట్టి దయచేసి ఈ నా మాటలో మంచి మనసుతో యోచన చేయండి. అంతే తప్ప అల్లా వారు ఈసా గారికి ఒక గ్రంథాన్ని నొసంగెను, ఒక గ్రంథం ఇచ్చారు, ఈ మాటలకి మాట్లాడడం మానేసి నిజంగా మీ అల్లా యేసు వారి గ్రంథం ఇచ్చుంటే కనుక ఆ గ్రంథం ఏదో సమాజంలో మీరు చూపించండి. ఇప్పుడు ఆ మాటలు ఏంటో మీరు బయటకు చెప్పండి. అది ఏ భాషలో ఉందో గ్రంథాన్ని చూపించండి. ఆ గ్రంథాన్ని ఇచ్చేటప్పుడు మొహమ్మద్కు పూర్వం ఎంతకాలానికి మునుపు ఇచ్చారో గ్రంథమో దానిని ఆధారాలు మీరు చూపించండి. ఆ గ్రంథంలో ఏవేవి సంగతులు అల్లా చెప్పారనేది ఆ గ్రంథాన్ని తెరిచి మీరు చెప్పాలి. ఖురాన్ గ్రంథము తెరిచి యేసు కోసం మీరు చెప్పటం కాదు. అసలు ఖురాన్ గ్రంథం తెరిచి యేసు కోసం మీరు చెప్పటం కాదు. అల్లా గారికి ఆ గ్రంథం ఇచ్చారు కాబట్టి ఈసా గారికి ఆ గ్రంథాన్ని తెరిచి అసలు యేసు వారు ఏం చెప్పారు అనేటువంటిది ఆ గ్రంథంలో నుండి మీరు చూపించాలి. తర్వాత విషయం ఏంటంటే, నేను జీవించి ఉన్నంత కాలము నమాజును స్థాపించమనియు తర్వాత జకాత ఇమ్మని అల్లా నాకు ఆజ్ఞాపించారు అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు మృతుడా బ్రతికి ఉన్నాడా అని మిమ్మల్ని అడిగితే మీరు అంటారు ఆయన బ్రతికే ఉన్నాడు, సిలువ వేయబడలేదు, సిలువ వేయబడిన చోటు నుండి ఆయన పైకి ఎత్తుకోబడినాడు, ఆకాశమునకు కొనిపోబడినాడు. యేసు స్థానంలో వేరే ఒక మనుషుడు సిలువ వేయబడ్డారు. యూదులు చంపింది యేసును కాదు, యేసును పోలిన వేరే ఒక మనుషుణ్ణి అని అంట. సరే, మీ మాట ప్రకారము యేసు చావలేదు, యేసు ప్రస్తుతం బ్రతికే ఉన్నాడు. కాబట్టి మీరు చెప్పిన ఈ ఖురాన్ గ్రంథ ప్రకారం 19, 27, 33 వరకు నేను జీవించు కాలమంతా కూడా జకాత్ దాన ధర్మాలు చేయమని అల్లా నాకు చెప్పాడని యేసు చెప్పినట్లు మీ ఖురాన్లో ఉంది. మరి ఇప్పుడు యేసు బ్రతికే ఉన్నాడు కదా, జకాత్ ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన? అంటే దాన ధర్మాలు ఇప్పుడు ఎక్కడ ఉండి చేస్తున్నాడు ఆయన? భూమి మీద ఉంటే మనుషుల మధ్య మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి మనుషులకు మనం దాన ధర్మాలు చేస్తాం భూమి మీద బ్రతికినంత కాలం. ఒకవేళ మనం చనిపోయినా లేక ఈ చోటు నుండి మనం లేకుండా పోతే గనక ఈ చోటు ఉన్న ప్రజలకు మనం దాన ధర్మాలు చేయలేం. మరి నేను జీవించు కాలం అంతా కూడా దాన ధర్మాలు చేయమని అల్లా చెప్పాడని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు మీరు అంటున్నారు. రెండవ రాకడలో వస్తాడు, ఆయన వచ్చి ఇస్లాం మతాన్ని మరలా స్థాపించి ఇస్లాం మతంలో ఉన్న వాస్తవాలను చెప్తాడు. క్రైస్తవులందరికీ ఆయన ఫిర్యాదు చేసి అల్లా దగ్గర, వీరు నిన్ను కాకుండా నన్ను దేవుడుగా నమ్మారు కాబట్టి ఓ అల్లా వీరిని నరకాగ్నిలో పారవేయి అని ఈసా ప్రవక్తయే సాక్ష్యం ఇస్తారని మీరు చెప్తుంటారు. ఈ మాటలు కూడా మీ ఖురాన్లో రాసుకున్నారు. సరే, యేసుక్రీస్తు వచ్చి ఇస్లాం మతాన్ని స్థాపించి అప్పుడు చనిపోతారు అని అంటున్నారు మీరు. మళ్ళా రెండవ రాకడలో వస్తాడు, వచ్చి ఆయన కొంతకాలం ఇస్లాం మతాన్ని బోధించి అప్పుడు చచ్చిపోతాడని మీరు అంటున్నారు. మరి అప్పుడు చచ్చిపోతాడు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన బ్రతికున్నాడనే కదా అర్థం మీ దృష్టిలో. మరి ఖురాన్ ప్రకారం నేను బ్రతికి ఉన్నంత కాలము జకాత్ దాన ధర్మాలు చేయమని అల్లా నాకు ఆదేశించాడన్నప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం యేసు బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యేసు ఎక్కడ జకాత్ ఇస్తున్నాడు మీరు చెప్పాలి. ఇది చిన్న మాట కాదు సుమా, జ్ఞానంతో కూడిన విషయం నేను చెప్తున్నాను.
యేసు బ్రతికి ఉన్నంత కాలం నువ్వు దాన ధర్మాలు చెయ్యి అని అల్లా నాకు చెప్పారు అని మీ ఖురాన్లో రాసుకున్నారు. కాబట్టి యేసు మీ దృష్టిలో ఇప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు, సిలువ వేయబడలేదని మీరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు బ్రతుకున్న ఈ యేసు బ్రతికిన కాలమంతా జకాత్ ఇమ్మని చెప్పాడన్నప్పుడు ఇప్పుడు బ్రతికే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జకాత్ ఎక్కడిస్తున్నాడు యేసువారు? తర్వాత నమాజును చేయమని అల్లా బ్రతికున్నంత వరకు నమాజు చేయమని చెప్పారన్న. ఇప్పుడు నమాజు ఎక్కడుండి చేస్తున్నాడు ఆయన చేస్తున్నట్లు ఆధారాలేవి? ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు కదా మీ దృష్టిలో. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా నమాజు చేస్తున్నారనేది మీరు చెప్పాలి. రెండో, దాన ధర్మాలు చేయటానికి ఎక్కడ నిలబడైన మనుషులకు లేకపోతే ఇతరులకు దాన ధర్మాలు చేస్తున్నాడో మీ ఖురాన్ ప్రకారం మీరు చెప్పాలి. వాస్తవం ఏమిటంటే ఆయన పైకెత్తబడేను, ఆయన చనిపోలేదనే మాట మీరు కొండ గుర్తుగా మీరు తీసుకుంటున్నారు కదా. ఈ మాటలు ఆయన పైకెత్తబడ్డాడు, చనిపోలేదు అన్న మాటలు నిజముగా యేసు ప్రభు వారు ఈ భూమి మీద చనిపోక ముందు చెప్పిన మాటలు అవి. చనిపోయిన తర్వాత విషయాలు మీ ఖురాన్లో లేవు, కానీ చనిపోక ముందు యేసు వారు చెప్పిన మాటలనే మీరు కొండ గుర్తుగా తీసుకున్నారు. యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను దాని పైకి లేపేదను అన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను దానిని పైకి లేపేదను అన్నారు. ఇంతకీ పైకి లేపేదను అన్న మాటను మీరు తీసుకొని యేసు పైకి లేపబడ్డారు, ఆయన పైకెత్తబడ్డాడు అన్న మాటనే ప్రధానంగా మీరు తీసుకున్నారు. ఈ మాట యేసు ప్రభు ఎప్పుడు చెప్పారో తెలుసా? సిలువ మరణం పొందక ముందే చెప్పేశాడు ఆయన. ఈ దేవాలయమును పడగొట్టుడి, దానిని 3వ దినమున నేను పైకి లేపేదను. ఇదే మాట మీరేమంటారు? యేసు సిలువ వేయబడలేదు, ఆయన పైకి ఎత్తబడ్డాడు. నిజమే, యేసు ప్రభు వారు ఆ మాట చెప్పే సమయానికి ఇంకా సిలువ వేయబడలేదు. ఆయన సిలువ వేయబడక మునిపే చెప్పారు ఆ మాట. ఏమనో తెలుసా? ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను దానిని తిరిగి పైకి లేపేదాను అన్నారు. సరిగ్గా ఇదే మాట మీరు తీసుకొని యేసు సిలువ వేయబడలేదు, ఆయన పైకి ఎత్తబడ్డాడని కొండంత అక్షరాలతో మీరు ఖురాన్లో రాసుకున్నారు. అదే యేసు ప్రభు ఇంకేం చెప్పారో తెలుసా? మోషే అరణ్యములో సర్పము ఎలాగు పైకెత్తెనో, మోషే అరణ్యములో సర్పము ఎలాగు పైకెత్తెనో అన్నారు. ఈ మాట యేసు ప్రభు వారు చావక ముందు చెప్పిన మాట. అంటే మోషే సర్పము ఎలాగు పైకెత్తెనో అన్న మాటను ప్రధానంగా మీరు తీసుకొని యేసు శిలువ మీద చనిపోలేదు, ఆయన పైకెత్తబడ్డాడు అంటారు. అంటే ఈ మాటను కూడా మీరు ఆధారంగా తీసుకున్నారు. ఆ మాట యేసు ప్రభు చెప్పేటప్పుడు ఇంకా చావలేదు భూమి మీద, ఆయన బ్రతికే ఉన్నారు. మోషే అరణ్యములు సర్పము ఎలాగు పైకెత్తెనో అని అంటూ విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడతాడు అన్నారు. మనుష్య కుమారుడు పైకెత్తబడతాడు అన్నారు. అంటే మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు పైకెత్తబడతాడు అన్న దానిని కూడా మీరు ప్రధానంగా తీసుకున్నారు. అంటే బైబిల్లో నుండి 3 విషయాలు పైకెత్తబడుట అనే విషయాలు 3 ప్రధానంగా మీరు తీసుకున్నారు. ఒకటి, దేవాలయమును పడగొట్టుడి, తిరిగి దాని 3వ దినమున 3 దినములలో దాని పైకి లేపేదను అన్నారు. ఈ మాట యోహాను సువార్తలో ఉంది. అదే యోహాను సువార్తలో మోషే అరణ్యములో సర్పం ఎలాగూ పైకెత్తెనో అన్నది 2వ మాట. 3వది, విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడైన నేను పైకెత్తబడతాను అన్నాడు ఆయన. ఈ మాటలు తీసుకొని మీరేమనుకుంటున్నారు? యేసు చావలేదు. నిజమే, ఆ మాటలు యేసు వారు చెప్తున్న టయానికి ఇంకా ఆయన శిలువ మరణం పొందలేక మునిపి ఈ మాటలు చెప్పారన్నమాట. ఇంకో మాట చెప్పారు 4వది, నేను పైకెత్తబడిన తర్వాత అనేకులను నా యొద్దకు ఆకర్షించుకుంటానని కూడా చెప్పారు. నేను పైకెత్తబడిన తర్వాత అనేకులను నా యొద్దకు ఆకర్షించుకుంటాను అన్నారు. ఇలాగా 4 విషయాలు పైకెత్తబడుట అనే మాటలు ఉన్నాయి. సరిగ్గా ఇవే మాటలను ఆనాటి కాలంలో మహమ్మదు, అరబ్ ప్రజలు, అంటే ఖురాన్ గ్రంథం రాసిన వ్యక్తులు ఈ మాటల్ని ప్రధానంగా తీసుకొని ఆయన సిలువ వేయబడలేదు, పైకెత్తబడ్డాడని ప్రధానంగా మీరు రాసుకోవటానికి కారణాలు ఇవే అని ప్రస్తుత వాస్తవాలైతే తెలియపరచబడుతున్నాయి. కాబట్టి క్రైస్తవ సహోదరులు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడైనా ముస్లింలు మీ వద్దకు వచ్చి
క్రీస్తు సిలువ వేయబడలేదు, ప్రాణముతోటి ఆయన సజీవుడిగా పైకెత్తబడ్డాడు అన్న మాటలు ఎవరైనా చెప్తే గనుక అందుకు బైబిల్లోంచి 4 ఆధారాలు మీరు తీసుకోనండి. అవేమిటంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములో దాని పైకి లేపెదను అన్నాడు. తర్వాత మోషే సర్పమును పైకి ఎలా ఎత్తెనో అనే మాట. 3వది నేనును పైకెత్తబడతాను అనేది 3వ మాట. 4వది వచ్చేసరికి నేను పైకెత్తబడిన తర్వాత అనేకులు నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఈ మాటలన్నీ యేసు ప్రభు వారు మరణము పొందక మునుపు సజీవుడిగా ఉన్న రోజులు చెప్పిన మాటలనే మీరు ఖురానులో యేసు సిలువ యొద్దకు తేబడలేదు. నిజం, అప్పుడు సిలువ యొద్దకు రాలేదు ఆయన. ఇంకా ఆ మాటలు చెప్తున్న కాలానికి సిలువ యొద్దకు తేబడలేదు, సిలువ వేయబడను లేదు. ఆయన చెప్పిన మాట పైకెత్తబడతానన్న మాట చెప్పే సమయానికి. కాబట్టి సహోదరులారా, వీటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి నెంబర్ 1, యేసు ప్రభు వారికి మీ అల్లా గ్రంథం ఇచ్చుంటే గనక ఏ భాషలో ఆ గ్రంథం ఇచ్చాడో మీరు చెప్పాలి. 2, ఏ లిపిలో ఆ గ్రంథం అవతరించబడింది అది మీరు చెప్పాలి. ఆ గ్రంథములో అల్లా ఏమేమి చెప్పారో అది మీరు చూపించాలి. ప్రస్తుతం అది ఈసా ప్రవక్త గారు ఇచ్చిన గ్రంథం ఎక్కడుందో ఆ గ్రంథం ప్రస్తుతం మీ చేతుల్లో కూడా రావాలి. సమాజం మధ్యలోకి వచ్చినప్పుడు ఈ గ్రంథం ముహమ్మద్ వారికి ఖురాన్ గ్రంథం ఇచ్చారని ఎలాగైతే ఈ గ్రంథాన్ని మీరు చూపిస్తున్నారో, యేసు ప్రభు వారికి ఇయ్యబడిన ఆ గ్రంథాన్ని కూడా మీరు చూపించాలి. అప్పుడు మీరు చెప్పిన మాటలు కనీసం ₹1 పావల వంతైనా మీ మాటలు మీరు నమ్ముతారు. కానీ ఆధారాలు లేనటువంటి మాటలు తెల్లారైతే మీరు చెప్పుకుంటూ మహమ్మదునే గొప్ప చేసుకుంటూ మీరు చెప్పుకుంటే అసలు మహమ్మద్ వారిలో గొప్ప చేయడానికి ఏముంది? 6 సంవత్సరాల వయసు కలిగిన చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 40 సంవత్సరాల వయసు అంటే 15 సంవత్సరాలు ఆయనకి అప్పటికి 25 ఏళ్ళు. 40 సంవత్సరాల వయసు కలిగిన ఖదీజాను పెళ్లి చేసుకున్నాడు. 6 ఏళ్ల అమ్మాయి బీబీ ఆయిషా అబూబకర్ గారి కుమార్తెను చేసుకున్నాడు. ఆయనలో చెప్పుకోవటానికి ఏముంది? సమాజము ఆయన చూసి ఏం నేర్చుకోవాలి? ఆయనలో ఏ పరిశుద్ధత ఉందని, ఆయనలో ఏ నీతి ఉందని? ఇలాంటి వివాహ వ్యవస్థను కొనసాగించే ఒక వ్యక్తిని సమాజంలో ముందుకు తీసుకొచ్చి ఏ విషయంలోనైనా ఇతడు ఒక ఆదర్శనకర్త అని చెప్పి ఒక ఆదర్శకరమైన వ్యక్తిని సమాజం అతను చూసి హర్షించగలుగుతాదా? ఎక్కడ 50 సంవత్సరాల వయసు, ఎక్కడ 6 సంవత్సరాల అమ్మాయి, ఎక్కడ 25 ఏళ్ల వయసులో కుర్రవాడు, 40 ఏళ్ల వయసు కలిగిన తల్లి వంటి వయసు కలిగిన ఆ ఖదీజా, ఇలాగ మధ్యలో కొన్ని కొడుకు విడిచిపెట్టేసినటువంటి కొడుకు భార్య బీబీ జబీనా, బీబీ జబీనా, హజరత్ జైదు అంటే అతని కుమారుడు జైదు విడిచిపెట్టినటువంటి బీబీ జైనాబును మహమ్మద్ వారు వివాహం ఆడారు. అతడు సొంత కొడుకు కాకపోవచ్చు, పెంపుడు కొడుకే. మక్కా పట్టణంలో వెండికి అమ్మేస్తుంటే ఖదీజా కొనుక్కున్నది ఆ పిల్లండి, చిన్న పిల్లవాడు. మహమ్మద్ వారు పెంచి పెద్ద చేసి ఇస్లాం మతంలో నడిపించారు. పెళ్లి కూడా చేశాడు. తన బంధువురాలైన అమ్మాయిని ఏంటంటే బీబీ జైనాబునిచ్చి పెళ్లి చేశారు. కాబట్టి ఆ పిల్లవాడు కొంతకాలం సంసారం చేసి విడిచిపెట్టేస్తే ఆవిడ్ని కూడా వదలకుండా ఆవిడ్ని కూడా పెళ్లి చేసేసుకున్నాడు మహమ్మద్ గారు. ఇప్పుడు మహమ్మద్ గారిని సమాజం మధ్యలో తీసుకెళ్లి ఆయనలో ఏముందని మన సమాజంలో మనం చెప్పటానికి కారణం, మహమ్మద్ వారు ఏకదేవుడి కోసం చెప్పాడని అది హైలైట్ చేద్దామా? అలా అనుకుంటే ఏలియా కర్మేల్ పర్వతం మీద 100 దేవుడి కోసం ఏం చెప్పలా. ఏలియా కూడా ఏకదేవుడి కోసం చెప్పాడు. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు. యెహోవాయే దేవుడు అని ఏలియాలు కానీ మొదలగు ప్రవక్తలందరూ కూడా ఏకదేవుడి కోసమే చెప్పారు. మీ మహమ్మద్ ఒక్కరే కాదు, మీ మహమ్మద్ ఒక్కడే ఏకదేవుడి కోసం చెప్పడం కాదు. ఓ ఇజ్రాయేలు వినమో, మీ దేవుడైన ప్రభు అద్వితీయుడు. ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు చెప్తూనే వచ్చారు. కాబట్టి ఏకదేవుడి కోసం మహమ్మద్ చెప్పాడు కాబట్టి సూపర్ అనడానికి వీలేం లేదు ఇక్కడ. ఆ ఏకదేవుడి కోసం మహమ్మద్కు పూర్వం నుండి కూడా చెప్పుకుంటూనే వచ్చారు, అది వాస్తవం. తర్వాత యుద్ధాలు చేశాడని అందామా? అలా యుద్ధాలు చేసాడు. 3 మంది చక్రవర్తి రాజులు ఉన్నారు, మట్టి కలిసిపోయారు వారు. కాబట్టి కత్తి పట్టుకుని యుద్ధం చేశారు కాబట్టి మహమ్మద్ సూపర్ అనుకుంటే, అలాంటి యుద్ధాలు చేసిన వారు ద గ్రేట్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ప్రపంచంలో 3 మంది పుట్టుకొచ్చారు. కాబట్టి యుద్ధాలు చేశాడని చెప్పడానికి గొప్ప ఏమీ కాదు, ఏకదేవుడి కోసం మహమ్మద్ చెప్పాడని చెప్పడానికి గొప్ప ఏమీ కాదు. తర్వాత కుటుంబ వ్యవస్థలో సూపర్ అని చెప్పడానికి కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయినటువంటి ఆయనే. ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అంటే, ఇటు 12 మంది భార్యలను ఆయన పెళ్లి చేసుకొని 6 సంవత్సరాల అమ్మాయి మొదలై 40 సంవత్సరాల వయసు వరకు విడిచిపెట్టలేదు. కాబట్టి ఏ విషయంలో మనం ఆయనను గొప్పగా ఆదర్శంగా మనం తీసుకుందాం. నేను చెప్పే మాటలన్నీ వేరే భావంతో చెప్పట్లేదు సుమా.
ఆయన జీవితంలో జరిగిన వాస్తవాలని మీకు చెప్తున్నాను. పోతే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి గ్రంథం ఇయ్యబడిందని అంటున్నారు కదా, ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మాట మీరు చూడండి. యోహాను శుభవార్త 5వ అధ్యాయము. మీరు ఆశ్రయించుచు ఉన్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను. మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు మీరు నమ్మగలుగుతారు. చూడండి, 40లో మరో మాట యూదులతో ప్రభు చెప్తున్నాడు, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుని మహిమ వలన పొందిన వాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. అంటే యేసు ప్రభు వారు ఎవరు అంటే సాక్షాత్తు దేవుని నామము, దేవుని మహిమ, దేవుని జీవము, దేవుని వెలుగు, దేవుని సత్యం, దేవుని యొక్క సమస్త సద్గుణ లక్షణాలు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు తండ్రిని చూడాలంటే యేసును చూస్తే యేసులో తండ్రిని మనం చూడగలుగుతాం. సృష్టికర్త ఈ అనంత విశ్వాన్ని తండ్రి ఎవరు అనేది ఒకవేళ మనం చూడాలంటే ఆ లక్షణాలను యేసు ప్రభు వారిలో కనబడతాయి. కాబట్టి మోషయే నన్ను గూర్చి తన గ్రంథములో వ్రాసెను. మోషయే నన్ను గూర్చి తన గ్రంథములో వ్రాసెను. ఇక లూకా సువార్త చివరి అధ్యాయానికి మనం వెళితే గనక అక్కడ కూడా యేసు ప్రభు వారు ఇట్లా ఆయన మరణించిన తరువాత ఇట్లా వ్రాయబడి ఉంటుంది. చూడండి, చివరి అధ్యాయం 42వ వచనము. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడే మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త ప్రజలలో ఆయన పేరుట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడవలనని రాయబడి ఉన్నది. కాబట్టి ఆయనకు గ్రంథం ఇవ్వబడలేదు, ఆయనను గూర్చి పూర్వ గ్రంథములలో వ్రాయబడినది. యేసు పుట్టిన నాటి నుండి తిరిగి ఆయన ఆరోహణుడై పునరుద్ధానుడై తిరిగి లేచినది ఆయనను వెంబడించిన అపోస్తులుల చేతుల మీద వ్రాయబడిన గ్రంథం. దానినే మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. యేసువారు స్వయంగా రాసిన గ్రంథం కాదు, యేసువారికి యెహోవా దేవుడు ఇచ్చిన గ్రంథము కాదది. ఆయన ఎలా జీవించారు, ఎలా నడిచారు అనేది ఆయనను వెంబడించిన ఆయన శిష్యులతో పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి ఆ మాటలు వ్రాయించారు. అంటే ఆయన జీవితాన్ని వ్రాయించారు. ఆయన జీవితం రాసినటువంటి అపోస్తులు రాసినది వాస్తవం కాబట్టి ఈరోజు ఆ అపోస్తుల చేతుల మీద వ్రాయబడిన మత్తయి, మార్కు, లూకా, యోహాను, అలాగే అపోస్తుల కార్యములు, రోమాపత్రిక, కొరింథీ పత్రికలు ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ వచనాలు విని ఎంతో మంది ఈరోజు మారుమనసు పొందుతున్నారు. అంటే అందులో జీవం లేకపోతే మనుషులు మార్పు చెందుతారా? ఒక సన్మార్గంలో నడవగలుగుతారా? ఒక పరిశుద్ధ జీవితం వారికి దొరకగలుగుతాదా? ఆలోచన చేయండి. ఈనాడు ఎంతో మంది దుర్మార్గులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువాన్ని అంగీకరించాలి అని అంటే అతడు ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. ఒక పురుషుడికి ఒక భార్య. ఒకవేళ ఇస్లాములోకి ఒక వ్యక్తి వెళ్ళాడు అనంటే గనుక అతనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? బహుభార్య తత్వం చేసుకోవచ్చు. అంతకుముందు చేసుకున్న భార్యను కూడా వదిలేసినా కూడా తప్పు లేదు. అంటే ఇంతటి స్వేచ్ఛ మానవుని యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర అవసరాలు నెరవేర్చుకోవటానికి ఖురాను చాలా మనుషులకు అవకాశం ఇచ్చింది. ఏంటి? శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర అవసరతలను నెరవేర్చుకోనటానికి ఖురాను గ్రంథము మనుషులకు భూమి మీద మంచి అవకాశం ఇచ్చింది. ఈ కారణం చేత ఎవరైనా ఒక వ్యక్తి ఇస్లాంలోకి వెళ్ళాడు అనంటే వెళ్ళొచ్చు. ఎందుకు వెళతారంటే ఇస్లాము శరీర సంబంధమైన వారికి మంచి రుచికరంగా ఉంటుంది. ఏంటంటే ఇస్లాం ప్రకారం కత్తి పట్టుకొని ఎదుటివాడిని చంపినా తప్పు లేదు, ఎందుకంటే అల్లా పేరుతో చంపేసినా తప్పు లేదని ఖురాన్లోనే వ్రాయబడినది. యేసు ప్రభు వారి బోధనలు అలా లేదు. కత్తి పట్టిన వాడు కత్తితో చస్తాడు అని చెప్పారు ఆయన.
యేసు ప్రభు శిష్యులు ప్రధానంగా నేను చెప్తున్నాను. క్రైస్తవులు ఎవరో దుర్మార్గులు ఉంటే ఉండొచ్చు, నేను యేసు శిష్యుల కోసం నేను చెప్తున్నాను ప్రత్యేకంగా. ఇటు యేసు శిష్యులు, ఇటు మహమ్మద్ శిష్యులను తీసుకుంటే కనుక, మహమ్మద్ శిష్యులు మహమ్మద్తో పాటు యుద్ధం చేశారు. మహమ్మద్ కొద్ది కత్తి పట్టుకొని 17 యుద్ధాలు చేశాడు ఆయన. యేసు ప్రభు వారు ఏనాడు యుద్ధం చేయలేదు. యేసును వెంబడించిన 12 మంది అపోస్తులు అనబడిన వారు ఎవరితోనూ యుద్ధం చేయల. కాబట్టి ఇంకా రాళ్ల దెబ్బలు తిన్నారు, వాళ్ళ చేతుల్లో హతసాక్షులుగా చచ్చిపోయారు. ఇంతటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారిలోను ఆయన శిష్యు బృందంలో మనం చూడగలుగుతాము. కత్తి పట్టుకొని యుద్ధం చేయటం అనేది మహమ్మదు చేశారు. మహమ్మదును చూసి నేర్చుకొని మహమ్మద్ అనుసరులు కూడా యుద్ధాలు చేయటం ప్రారంభించారు. మరి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఉగ్రవాదులనే ఒక పెద్ద ముద్ర ముస్లింల మీద ఎందుకు వచ్చేసింది? ప్రపంచం మొత్తం మీద ఉగ్రవాదులు అని ఎవరైనా చదువుకున్న పిల్లోని అడిగితే ముస్లింలే కదండి అంటారు. అంతటి పేరు ఎందుకు ప్రపంచం ముస్లింలకు? ఉగ్రవాదులు 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 తాలిబాన్లు ఉగ్రవాదులు అనే పేరు ఎందుకు వచ్చేసేసింది? కేవలం 100% వీళ్ళందరూ మహమ్మదుని ఫాలో అవుతున్నారు కాబట్టి ఎదుటి వాడిని చంపేసినా తప్పు కాదు. ఇస్లాం ప్రకారం లా ఇలాహ ఇల్లా ఇల్లాహు ముహమ్మద్ రసూలిల్లా అనగా అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మదును ఆయన దైవ ప్రవక్త విశ్వసిస్తున్నారంటే వాడి పాపాలు క్షమించబడతాయి అన్న భావముతో ఈరోజు ఇందులోకి వస్తున్నారు. కట్టుకున్న భార్యను వదిలేసి ఇంకా వేరే అదనంగా పెళ్లిళ్ళు చేసేసుకున్నా తప్పు కాదు ఇస్లాంలో. కాబట్టి ఎవరైనా ఇస్లాంలోకి ప్రవేశించారు అంటే ఇట్టి కారణాల చేత వారు ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ప్రభులోకి ఎవరైనా రావాలంటే గత కాలంలో చేసిన పాపాలు విడిచిపెట్టేయాలి. దోచుకున్నవాడు తిరిగి ఇచ్చేయాలి జక్కయ్యలాగా. దొంగిలించింది ఏదైనా తిరిగి సమాధానపడి ఆ వస్తువు వాడికి ఇచ్చేయాలా. అప్పుడు కానీ వ్యక్తికి రక్షణ దొరకదు బైబిల్ ప్రకారం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు లో ఉండే లక్షణాలు అనంత విశ్వంలో తండ్రి లక్షణాలే యేసు ప్రభు వారిలో ఉన్నాయి. ఈ లక్షణాలను ఎరిగినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసు ప్రభు వారిని విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు స్వయంగా ఒక గ్రంథం రాయలేదు. యేసు వారికి స్వయంగా పరలోకను గ్రంథం రాసి ఏదో దోత తీసుకొచ్చి చేతిలో పెట్టాడు అన్నట్టుగా ఏమి పెట్టల. ధర్మశాస్త్రమైనా మోషే చేతే వ్రాయించబడినది. ద్వితీయోపదేశకాండం చూడండి, ధర్మశాస్త్రము మోషే చేతే వ్రాయబడినని చెప్పేసేసి 31:24 వచ్చినాం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయటం ముగించిన తరువాత, అంటే 10 కమాండ్స్ 10 ఆజ్ఞలు మాత్రమే దేవుడు తన వ్రేలుతో తన చేతితో ఆ యొక్క సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. నీ దేవుడిని యెహోవాను నేనే, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, పొరుగువాడిని ఆశించవద్దు, ఇలాంటి 10 ఆజ్ఞలు మాత్రమే రాతి పలకలపై వ్రాసిచ్చింది ప్రధానంగా ఒక మోషేకి మాత్రమే ఇచ్చాడు. యేసు వారికి ఏ గ్రంథాన్ని రాతి పలకల మీద మోషేకి ఇచ్చినట్లు వ్రాసి ఇవ్వలేదు. ఆ తర్వాత దేవుని ఆత్మచేత నింపబడిన మోషే తర్వాత భవిష్యత్ కాలములో దేవుడిచ్చింది ధర్మశాస్త్రం, మోషే వ్రాసింది న్యాయశాస్త్రం. తెలుగు చాలా మంది మోషే ధర్మశాస్త్రం అంటారు. మోషేకు దేవుడిచ్చింది ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మోషే వ్రాసింది న్యాయశాస్త్రం. ఎందుకో తెలిసి న్యాయమన్నా ధర్మాన్ని రెండు ఒకే పదాలు వాడతాం మనం. జాగ్రత్తగా వినండి. నరహత్య చెయ్యొద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చెయ్యొద్దు. ఇవి ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను ప్రధానంగా అనుసరిస్తూ మోషే న్యాయశాస్త్రం వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే వ్యభిచరించవద్దు. ఓకే, మరి వ్యభిచరిస్తే అట్టి దాన్ని రాళ్లతో కొట్టి చంపమని మోషే మాకు ఆజ్ఞాపించానని చెప్పి యేసు ప్రభు కాలంలో ఒక స్త్రీ పట్టబడినప్పుడు పాపం చేస్తుండగా ఆమెను రాళ్లతో కొడుతున్నప్పుడు యేసు ప్రభు ఎందుకు కొడుతున్నారు ఈమెనంటే, ఈమె పలానా తప్పు చేసింది, ఇట్టి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మోషే మాకు ఆజ్ఞాపించాను. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మోషే యొక్క న్యాయశాస్త్రము వెలుగులోకి రావటం జరిగినది. ఈ గ్రంథాన్ని స్వయంగా మోషే రాశాడు. ఈ మోషే రాసినటువంటి గ్రంథంలోనే క్రీస్తు కొరకు అనేక ప్రవచనాలు రాయబడి ఉన్నవి. అది ద్వితీయోపదేశకాండం 18:18లో నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును అన్న మాట ఒక లేవి గోత్రికుడైన మిగతా 11 గోత్రాల సహోదరుల కోసం చెప్తున్నాడు అన్నమాట. నా నుండి అలాంటి ఒక ప్రవక్త మీ సహోదరులు అంటే మిగతా 11 గోత్రాలు అని అర్థం. ఆ 11 గోత్రాలు ఒక గోత్రం ఏది అంటే యూదా గోత్రం. దినవృత్తాంతం మొదటి గ్రంథము ఆ యొక్క
5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోధా తన సహోదరులలో కల్లా మిక్కిలి హెచ్చిన వాడాయను, అతని నుండి ఒక ప్రవక్త పుట్టుకొస్తాడు. అతని నుండి యోధా తన సహోదరుల్లో మిక్కిలి హెచ్చువాడు, అతని నుండి ఒక ప్రాముఖ్యమైన పుట్టుకొస్తాడు. మన యేసుక్రీస్తు యోధా గోత్రం నుండి పుట్టిన వాస్తవం నిజమే అని హెబ్రీ పత్రికలో కూడా వ్రాయబడింది. కాబట్టి మోషే నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులను పుట్టుకొచ్చును అని అంటే అక్కడ మిగతా 11 గోత్రాలు ఉన్నాయి. 11 గోత్రాలు 11 సహోదరులే, అందులో ఏదో ఒక దాని నుండి వస్తాడని ఆల్రెడీ మోషే చెప్పాడు. అన్నట్టుగా యూదా గోత్రం యేసు ప్రభు వారు వెలుగులోకి రావటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను గూర్చి మోషే తన గ్రంథములో వ్రాసాను. ఎంత అద్భుతం! అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఖురాను 19:27-33లో అల్లా నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, లేక మీరు చెప్తున్నారు కదా ఈసా ప్రవక్త గారికి మా అల్లా ఒక గ్రంథాన్ని ఇచ్చారని మీరు అంటున్నారు తెల్లారితే. ఒకవేళ నిజంగా మీరు అన్న మాట నిజమైతే కనుక నేను అడిగిన వాటిని మీరు చూపించాలి రుజువులతో. ఏమిటి? నెంబర్ 1, అల్లా ఏ కాలంలో ఇచ్చాడు ఆ గ్రంథాన్ని, ఆ కాలంలో ఏ భాషలో ఇచ్చాడు ఆ గ్రంథం, అది ఏ లిపితో భూమి మీదకి అవతరించింది, ఆ గ్రంథాన్ని ఎవరు మోసుకొని తీసుకొని యేసు వారి చేతుల్లో పెట్టారు, అసలు ఆ గ్రంథం విప్పి చదివితే అందులో ఏముంటాయి, ఇప్పుడు ఆ గ్రంథం ఎక్కడ ఉంది, ఆ గ్రంథం మరి మార్కెట్లో ఎందుకు దొరకట్లేదు. మహమ్మద్ గారికి ఇచ్చిన గ్రంథం అయితే ఖురాన్ అందరి చేతుల్లోనూ దొరుకుతుంది. ఆ మాటకు వస్తే మరి ఖురాన్ గ్రంథము మహమ్మద్ గారికి ఇచ్చినట్లు యేసు వారికి కూడా మీ అల్లా గ్రంథం ఇచ్చుంటాయి కదా కనుక ఆ గ్రంథం ప్రస్తుతం వెలుగులో ఉండాలి కదా. ఆ గ్రంథం పేరేమిటి, ఆ గ్రంథంలో ఏమేమి ఉంటాయి, మహమ్మద్ ఇచ్చిన గ్రంథంలో ఏమున్నాయి మీరు తెలుసుకుంటున్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు మరి ఆ గ్రంథాన్ని కూడా మీరు చదవాలి కదా. మరి యేసువారికి ఇవ్వబడిన గ్రంథాలు ఏమున్నాయో కూడా మీకు తెలియాలి కదా. కాబట్టి ఆ గ్రంథాలు ఏమున్నాయో మీరు చెప్పాలి. ఆ గ్రంథం పట్టుకుని మీరు చేతితో పట్టుకుని తిరగాలి మార్కెట్లో, సమాజంలో. ఇది ఖురాన్ గ్రంథం పట్టుకుని తిరుగుతున్నారు కదా మీరు అటు ఇటు, అనేక చోట్ల సభలు పెడుతూ ఉన్నారు. ఇదిగో అంతిమ గ్రంథం ఈ గ్రంథం అని చెప్పి గ్రంథాన్ని మీరు చూపిస్తున్నట్లు యేసు గ్రంథాన్ని కూడా చూపించవలసిన బాధ్యత మీకుంది. అది ఇప్పుడు ఎక్కడ ఉంది, అది ఏ భాషలో ఉంది, అది మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది, కనీసం మీ చేతుల్లో గ్రంథం ఉందా? దయచేసి ఈ విషయాలు మీరు కాస్త అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ దేవాలయం పడగొట్టండి తిరిగి 3 దినాల్లో దాన్ని లేపుదానన్న మాట, యేసు సిలువ వేయబడలేదు, ప్రాణం ఉండగానే ఆయన సజీవుడిగా పైకెత్తబడ్డాడు అన్నారు. సరే మరి యేసు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని అంటే గనక నేను చదివినిపించిన ఆ ఖురాన్ ప్రకారం 19:27-33 వరకు చదివిన ఆ ఖురాన్లోనే నేను బ్రతికి ఉన్నంత కాలం జకాత ఇమ్మని అల్లా నాకు చెప్పాడని నన్ను అన్నప్పుడు యేసువారు బ్రతికే ఉన్నారని మీరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు దాన ధర్మాలు ఎక్కడిస్తున్నాడు యేసువారు, అవి పుచ్చుకోవడానికి ఎవరు ఆయనకి దగ్గరగా ఉన్నారు, అది కూడా మీరు చూపించాలి, చెప్పాలి. తర్వాత నమాజును చేయమని అల్లా నాకు ఆజ్ఞాపించారని ఆ మాట అక్కడ రాయబడింది. మరి ఇప్పుడు ఎక్కడుండి ఆయన నమాజ్ చేస్తున్నారు, ఏమని నమాజ్ చేస్తున్నాడు, యేసు చేసినటువంటి నమాజు ఎలాంటిది, మహమ్మద్ వారు చేసేటువంటి నమాజ్ ఏంటో సూరే మొట్టమొదటిది ఫాతిహా, మొట్టమొదటి చదివితే ఔజుబిల్లా షైత్వాన్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఈ విషయాలన్నీ కూడా మీ తొలి గ్రంథంలోనే వ్రాయబడ్డాయి. సంతోషం. అదే క్రమంలో యేసు వారికి గనుక అల్లా గ్రంథం ఇచ్చుంటే గనుక ఆ గ్రంథములో మొదటి సూరాలో ఏముంటుంది, చివరి సూరాలో ఏముంటుంది, మధ్యలో ఎన్ని సూరాలు ఉన్నాయి, యేసు వారికి ఇచ్చిన గ్రంథం ఎంతలా ఉంటుంది, లేకపోతే ఎన్ని అక్షరాలు ఎన్ని అధ్యాయాలు కలిగిన గ్రంథం, అందులో ఎన్ని ఆయాతులు అనగా ఎన్ని వచనాలు ఉంటాయి. మరి ఆ గ్రంథం ఒకసారి చూపించాలి కదా మీరు సమాజంలో. ఎందుకంటే మీరే చెప్తున్నారు అల్లా ఈసా వారికి గ్రంథం ఇచ్చారని అంటున్నారు. కాబట్టి ఆ గ్రంథం ఏంటో చెప్పండి, ఆ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో చెప్పండి, ఆ గ్రంథంలో అల్లా ఏమేమి చెప్పారో మీరు చెప్పాలి, అది కళ్ళారా చూపించాలి తీసుకొని వచ్చి. అప్పుడు మీ ఖురాను కరెక్ట్ అని చెప్పి నమ్మటానికి అవకాశం కుదురుతుంది. అది లేనప్పుడు దయచేసి ఈసా గారు ఒక ప్రవక్త మాత్రమే, అల్లాహ్ వారు ఈసా గారికి గ్రంథం ఇచ్చాడు అని మీరు అంటున్నప్పుడు మరి ఇచ్చిన గ్రంథం ఏది, ఎక్కడుంది, అది ఏ భాషలో ఉంది, ఎక్కడ దొరుకుతుంది, అది మీ చేతుల్లో పోనుందా గ్రంథం ఏమైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి. కాబట్టి నా మిత్రమా ముస్లిం సహోదరులారా, మంచి మనసుతో యోచన చేయండి. దయచేసి మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కామన్ సెన్స్, కనీసం కొంత జ్ఞానం మీకు ఉండాలి. ఆ జ్ఞానంతో మీరు ఏమైనా అడగడానికి ప్రయత్నించి, నేను చాలా విషయాలు మౌనంగానే ఉంటాను. ఎందుకంటే సమాధానం చెప్పేవారు సమాజంలో మా మిత్రులు చాలా మంది ఉన్నారు, నా సహోదరులు. చక్కటి కామెంట్స్ రూపంలో వారు పెడతారు, నేనే పెట్టాలనేటువంటి పరిస్థితి నాకు అక్కర్లా. కాకపోతే మీరు చెప్పేటువంటివి చాలా బలహీనమైన మాటలు మీరు చెప్తూ ఉన్నారు.
నా సహోదరులు చాలా చక్కటి విషయాలను ప్రతిదానికి సమాధానాన్ని వారు తెలియపరుస్తూ వస్తూ వచ్చారు. కాబట్టి మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు 1-10 సార్లు మీరు ఆలోచించుకొని మాట్లాడాలి, అది బాగుంటుంది. మీరు ప్రశ్నించే ప్రశ్నకు తిరిగి అవతల వారు ఎట్లా సమాధానం చెప్పగలుగుతారని అవగాహన చేసుకుంటూ మీరు ప్రశ్నించండి, తప్పలేదు. కానీ ఎటు కాలేనటువంటి అజ్ఞానముతో కూడిన విషయాలు చెప్పే ప్రయత్నాలు మీరు చేయకండి. నేను చెప్పే ప్రతిదీ లేఖనాలను చూపిస్తూనే చెప్తున్నాను. మక్బూల్ గారు ఇంకా సత్యాన్ని ఇంకా తెలుసుకోండి, ఇంకేం తెలుసుకోవాలి? ఆయన అల్లా దగ్గరికి వస్తే ఆయనకి నిత్యజీవం, నువ్వెవరు నాకు చెప్పడానికి అల్లా దగ్గరికి వస్తే నిత్యజీవం అని? యేసు ప్రభువులోనే నిత్యజీవం ఉందన్న సంగతి తెలిసే కదా అల్లాని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళటం జరిగింది. కాబట్టి నాకు అంతగా మీరు చెప్పవలసినటువంటి అవసరత మీకు లేదు. ఎందుకంటే నేను ఇది విడిచిపెట్టి ఇందులోకి నేను ఎందుకు వచ్చి, ఇందులో సత్యం దొరికింది. ఒకవేళ మీరు బైబిల్ విడిచిపెట్టి ఖురానులో నాకు సత్యం దొరికిందని మీరు వెళితే కనుక అలా వెళ్ళిన వారిని నేను అడుగుతున్నా, సున్నతి చేయించుకోవటానికి కారణం ఏంటో మీరు చెప్పాలి. సున్నతిని గురించి మీ ఖురాన్లో ఎక్కడ రాయబడింది? ఇష్మాయిలు బలి అర్పణ తీసుకెళ్ళని తెల్లారితే మీరు మాట్లాడుతున్నారు. ఇష్మాయిలు బలి అర్పణ కొరకు క్లియర్గా ఇష్మాయిల్ని అబ్రాహం గారు బలి అర్పణ తీసుకెళ్ళాను అన్న మాట ఖురాన్లో లిఖిత పూర్వకంగా ఉందా? అక్షరార్థంగా. తర్వాత వచ్చేసేసేసి 1,24,000 మంది ప్రవక్తలను అల్లా ఈ లోకాన్ని పంపించాలని మీరు అంటున్నారు. కానీ అందులో ఒక 100 మంది ప్రవక్తల పేర్లు చెప్పిన పేర్లు చెప్పకుండా మీరు చెప్పగలుగుతారా? రాసి ఇవ్వగలుగుతారా? ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు మిమ్మల్ని మేము అడగవలసి వస్తుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నంత పరిశుద్ధత మీరు విశ్వసిస్తున్న మహమ్మదులో లేదు. యేసు ప్రభు వారిలోనంత యథార్థత, ప్రేమ, దయ, కనికరాలు మీ మహమ్మద్ వారిలో లేవు. ఒకవేళ ఉంటే గనక అక్షరాలు చూపించండి. యేసు ప్రభు వారు కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు లాగే మహమ్మద్ వారు కూడా జీవించుంటే ఆయన కూడా ఫాలో అవుదాం. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. మరొక అంశంతో మరలా మనము వెలుగులోకి వద్దాం. అంతవరకు దేవుని కృపా సన్నిధి మనందరిపై వర్షింపబడును గాక. ఆమెన్, ఆమెన్.